2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏపీలో జస్ట్ 3 ఏళ్లలోనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయా? 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్న తెలంగాణలో 4 ఏళ్లకే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయా? One nation, one election. One nation, one election. One nation, one election. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ చట్టం వల్ల తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుందా? అసలు ఏంటి చట్టం? సైలెంట్గా ఉన్న చంద్రబాబు గేమ్ చేంజర్ అవుతారా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడం, ఆ తర్వాత ఇంప్లిమెంటేషనే. ఇప్పటికే ఏం చేస్తే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందో చెప్పమని భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ వేయడం, ఆ కమిటీ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగానికి 18 అమెండ్మెంట్స్ చేయాలని రిపోర్ట్ ఇవ్వడంతో వాటన్నింటికీ ఓకే చెబుతూ గురువారం ఆమోద ముద్ర వేసిన కేంద్ర కేబినెట్ డిసెంబర్ 16 అంటే సోమవారం నాడు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని అనౌన్స్ చేసింది. అక్కడ కూడా ఈ బిల్లు ఆమోదం పొందితే నెక్స్ట్ జరగబోతున్న పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటే అన్ని స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగాల్సి ఉంటుంది. దీనికోసం ఏపీ, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ముందుగానే ఎన్నికలు నిర్వహించడంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్ని ఆలస్యం చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ రెడీ చేస్తోందట. మరి అది పాసిబులేనా? అసలు రాష్ట్రాలు దీనికి ఎలా ఒప్పుకుంటాయి? ఇలా చేయడానికి చట్టం ఎలా అనుమతిస్తుంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకునే ముందు అసలు జమిలి ఎన్నికలు అంటే ఏంటో చూద్దాం. జమిలి ఎన్నికలు అంటే లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల విధానసభలకు ఒకేసారి ఎన్నికలు జరగడం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1957, 1962, 1967లో దేశం మొత్తం ఇదే టైప్లో ఒకేసారి ఎలక్షన్స్ జరిగాయి. కానీ ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం, అంటే 5 ఏళ్ళు పూర్తి కాకుండా పార్టీలు అధికారం పోగొట్టుకోవడంతో ఆ రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు రావడంతో జమిలి ఎలక్షన్స్ మాయమైపోయాయి. ఆ తర్వాత రాష్ట్రాల్లో ఎలక్షన్స్ టైమింగ్, లోక్సభ ఎన్నికల టైమింగ్ మారిపోయింది. అయితే 1980లో మళ్ళీ జమిలి ఎన్నికలు తీసుకురావాలని డిమాండ్ మొదలైంది. 1999లో లా కమిషన్ కూడా జమిలి ఎన్నికలే కరెక్ట్ అని చెప్పింది. కానీ అప్పుడు కుదరలేదు. ఇక మోడీ గవర్నమెంట్ 2014లో ఎన్నికల్లో పోటీ చేసే టైంలోనే బీజేపీ మేనిఫెస్టోలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెస్తామని జనాలకి ప్రామిస్ చేసింది. అప్పటి నుంచే ట్రై చేస్తూ ఇక ఇప్పుడు దాదాపు చివరి దశలో నిలబడింది. అయితే ఇప్పుడు మొత్తం దేశంలో లోక్సభ, విధానసభలకు ఒకేసారి ఎలక్షన్స్ జరగాలంటే రాష్ట్రాలన్నింటిలో అటు ఇటుగా ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ గడువులన్నీ మార్చాలి. మరి ఇంత చేస్తే ఎవరికి లాభం? అసలు దేశానికి జమిలి ఎన్నికల వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ చెబుతున్న దాని ప్రకారం దేశంలో వేరువేరుగా రకరకాల టైమింగ్లలో ఎలక్షన్స్ జరుగుతుండడం వల్ల కంట్రీ డెవలప్మెంట్కి ఇబ్బందిగా మారుతోంది. అందుకే ఈ ఎన్నికలన్నింటినీ మళ్ళీ ఒక్కటి చేసి రాబోయే సాధారణ ఎన్నికలు జమిలిగా జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ అండర్లోని బీజేపీ గవర్నమెంట్ ఒపీనియన్. అందుకే ఈ జమిలి ఎన్నికల గురించి బీజేపీ ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది. దీనికోసమే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయాలో చెప్పాలని గత ఏడాది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ కమిటీ 191 రోజుల పాటు ఈ విషయంపై బాగా ఫోకస్ పెట్టి పార్టీలు, ఎక్స్పర్ట్లు, అనలిస్టులు అందరి ఒపీనియన్ తీసుకుని ఏకంగా 18,626 పేజీల రిపోర్ట్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సెప్టెంబర్లో ఇచ్చింది. ముందు లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరిపి ఆ తర్వాత 100 రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పింది. దీనికోసం రాజ్యాంగంలోని డిఫరెంట్ చట్టాలకి 18 సవరణలు చేయాలని చెప్పింది. ఈ రిపోర్ట్ని గతంలోనే కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. కోవింద్ రిపోర్ట్ ఆధారంగానే దీనికి సంబంధించి డ్రాఫ్ట్ బిల్లును ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ లా మినిస్ట్రీ రెడీ చేస్తోంది. కోవింద్ కమిటీ రిపోర్ట్లో చెప్పిన 18 సవరణల గురించి మాట్లాడుకుంటే ముందుగా దేశంలో ఎన్నికల నిర్వహణ, దానికి సంబంధించిన రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే చట్టం 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి. అలాగే లోక్సభ, రాజ్యసభల కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83ని కూడా అమెండ్ చేయాలి. ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో సభల పరిమితిని ఏడాది వరకు పెంచే అధికారాన్ని ఇచ్చే సబ్ క్లాస్ 2ని అమెండ్ చేయాలి. అలాగే లోక్సభ, రాష్ట్రాల విధానసభల అపాయింట్మెంట్ డేట్ రద్దుకు సంబంధించి 3-4 క్లాజులను కూడా చేర్చాలి. ఇక రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితిని పెంచడం, తగ్గించడం చేయాలి. కాబట్టి విధానసభల 5 ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172 సబ్ క్లాస్ 1ను కూడా అమెండ్ చేస్తారు. రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలు ఇచ్చే ఆర్టికల్ 85(2)(b)తో పాటు అలాగే రాష్ట్ర విధానసభలను రద్దు చేసే అధికారం గవర్నర్కి ఇచ్చే ఆర్టికల్ 174(2)(b)ని కూడా సవరించాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356తో పాటు ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324ను కూడా సవరించాల్సి ఉంటుందనేది కోవింద్ కమిటీ మాట. ఈ అమెండ్మెంట్స్కి తగ్గట్టు కేంద్రం మొత్తం 3 బిల్లులు రెడీ చేసింది. వాటిలో మొదటి బిల్లు లోక్సభ, విధానసభల ఎన్నికల టైంలని మార్చడానికి, రెండో బిల్లు లోకల్ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ టైమింగ్ మార్చడానికి,
మూడో బిల్లు యూనియన్ టెరిటరీస్ అయిన ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరిలో ఎలక్షన్స్ జరిగే టైమింగ్స్ని మార్చడానికి. ఈ బిల్లులతోనే రాజ్యాంగంలో కోవిన్ కమిటీ సజెస్ట్ చేసిన 18 అమెండ్మెంట్స్ చేస్తారు. ఈ బిల్లులో ప్రస్తుతానికి రాష్ట్రాల్లో నిర్వహించే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించిన బిల్లును పక్కన పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటు యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన బిల్లులను కేబినెట్ మీటింగ్లో ఆమోదించడమే కాకుండా డిసెంబర్ 16న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఒకవేళ ఈ బిల్లు పాస్ కాకపోతే, అంటే ప్రతిపక్షాలు బాగా వ్యతిరేకిస్తే, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్స్లో తీసుకొస్తారు. ఇక కొంతమంది ఈ బిల్లుల్ని రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి 29 రాష్ట్రాల్లో కనీసం 50% అంటే 15 రాష్ట్రాల ఆమోదం పొందితేనే ఇది చట్టం అవుతుందని అంటున్నారు. అయితే స్థానిక సంస్థల బిల్లుకు మాత్రమే రాష్ట్రాల అనుమతి కావాలని, మిగిలిన 2 బిల్లులకు అవసరం లేదనేది కేంద్రం వాదన. ఇక ఇప్పటికే జమిలికి నో చెబుతూ కేరళ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. అయితే ప్రస్తుతం బీజేపీ కూటమి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడంతో ఒకవేళ స్థానిక సంస్థల బిల్లు కూడా వచ్చినా అది కూడా ఆమోదం పొందడం చాలా ఈజీ. బట్ పార్లమెంట్లో మిగిలిన 2 బిల్లులు ఆమోదం పొందేలా చేసుకోవడమే బీజేపీకి అసలైన టాస్క్. అదెలా అంటే, సాధారణంగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో 3/2 అంటే కోరం మెజారిటీ ఖచ్చితంగా ఉండాలి. అంటే బిల్ పాస్ అవ్వాలంటే లోక్సభలో మొత్తం 545 మందిలో 364 మంది సపోర్ట్ కావాలి. కానీ ప్రస్తుతం బీజేపీ కూటమి బలం 293 మాత్రమే. అంటే మిగిలిన 71 మంది అపోజిషన్ నుంచి సపోర్ట్ ఇవ్వాలి. రాజ్యసభలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుంటే అందులో కనీసం 164 ఓట్లు పడితేనే బిల్లు పాస్ అయ్యేది. అక్కడ బీజేపీ బలం 122 మాత్రమే. ఇప్పుడున్న ఖాళీలు ఫుల్ చేసినా ఆ బలం బీజేపీకి సరిపోదు. అంటే అక్కడ కూడా బీజేపీకి అపోజిషన్ సపోర్ట్ కావాలి. మరి 2 సభల్లో అది సాధ్యమేనా? అంటే జమిలి బిల్లుకి బీజేపీకి ప్రతిపక్షాలు సపోర్ట్ ఇస్తాయా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. అయితే దేశంలోని మొత్తం 47 పార్టీలు 32 పార్టీలు జమిలి ఎన్నికలకు సపోర్ట్గా ఉన్నాయి. మిగిలిన 13 రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకించే పార్టీల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్పీ, టీఎంసీ, బీఎస్పీ, సిపిఎం లాంటి పెద్ద పెద్ద పార్టీలు ఉండడంతో బిల్లులు పాస్ అవ్వడం డౌట్గానే ఉంది. ఒకవేళ ఈ పార్టీల పార్లమెంట్లో బిల్లులు ఆమోదం ఆలస్యమైతే వాటిని జేపీసీకి పంపి అదే టైంలో రాష్ట్రాలతో కూడా చర్చించాలనే ప్లాన్లో బీజేపీ ఉంది. अरे हमको क्या मिलेगा वन इलेक्शन? ये इम्पॉसिबल है. సరే, అంతా కరెక్ట్గా జరిగిపోయింది. జమిలికి అందరూ ఓకే అన్నారు, బిల్ పాస్ అయిపోయింది. అదే జరిగితే 2027లో జమిలి ఎన్నికలు జరపాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. అదేంటి, ఈసారి లోక్సభ టర్మ్ 2029 వరకు ఉంది కదా అంటారా? దాన్ని 2 ఏళ్ల ముందే రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళాలనేది బీజేపీ ప్లాన్. అయితే ఈ ప్లాన్ వల్ల అనేక రాష్ట్రాల అసెంబ్లీల టర్మ్స్ కూడా అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది. ఉదాహరణకు వచ్చే ఏడాది అంటే 2025లో ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఒకవేళ 2027లో జమిలి ఎన్నికలు జరపాల్సి వస్తే ఈ 2 రాష్ట్రాల ఎలక్షన్స్ని 2 ఏళ్ల కాలం పాటు పొడిగించాల్సి ఉంటుంది. అలాగే 2026లో అస్సోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాలి. వాటిని కూడా ఏడాది పొడిగించాలి. ఇక 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంటుంది. వీటితో పాటే లోక్సభ ఎలక్షన్స్ నిర్వహించాలని మోదీ గవర్నమెంట్ ఆలోచన. ఇక 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాలి. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. అదేంటంటే 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈ రాష్ట్రాల సభాకాలాన్ని ఏడాది తగ్గించాల్సి వస్తుంది. మరి దానికి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? ఇక వీటికంటే ప్రాబ్లమాటిక్ స్టేట్స్ 2029లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాల్సిన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాల సభాకాలాన్ని ఏకంగా 2 ఏళ్లు తగ్గించాలి. మరి వాటికి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండాలంటే ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సిన టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది. మరి చంద్రబాబు నాయుడుని 2 ఏళ్ల పాటు ప్రభుత్వ కాలం తగ్గించుకునేందుకు మోడీ ఒప్పించగలరా? ఇదే ఇక్కడ మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్. సో జమిలి ఎన్నికల నిర్వహణకు ఏపీ గవర్నమెంట్, ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మీడియా ముందుకు వచ్చి 2029లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అంటే ఏపీలో 5 ఏళ్ల కాలం పాటు ప్రభుత్వం కొనసాగుతుందన్నమాట. అలాగే 2027లో ఒకవేళ జమిలి ఎన్నికలు చేస్తామని బీజేపీ చెప్తున్నట్లు కనుక జరిగితే లోక్సభను కూడా 2 ఏళ్లు ముందుకు జరపాలి. అంటే 2 ఏళ్ల కాలం పాటు రద్దు చేయాలి. ఆ అవసరం కూడా ఉండదు ఒకవేళ 2029లోనే కనుక జమిలి ఎన్నికలు జరిగితే. సో దీనివల్ల మినిమం లాస్ జరుగుతుంది. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రాల ఎన్నికల్ని తక్కువగా మైగ్రేట్ చేయాల్సి వస్తుంది. సరే, అంతా ఓకే అయిపోయింది. జమిలి 2027లో జరిగిపోయింది. బట్ మళ్ళీ జమిలి మిస్ అవుతుందని గ్యారంటీ ఏంటి? ఇంతకుముందు జరిగినట్లే లోక్సభలో కానీ
రాష్ట్రాల అసెంబ్లీలో కానీ అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూలిపోతే మళ్ళీ ఎన్నికల టైమింగ్ మారిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ ప్రాబ్లంకి కోవింద్ కమిషన్ ఒక సొల్యూషన్ చెప్పింది. అదేంటంటే ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రంలో హంగ్ ఏర్పడినా, అవిశ్వాసం ద్వారా ప్రభుత్వం కూలిపోయినా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఆ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళ టర్మ్ కేవలం మిగిలిన సభా కాలానికే పరిమితంగా ఉండాలి. అంటే ఒకవేళ బీజేపీ అనుకుంటున్నట్లు 2027లో జమిలి ఎన్నికలు జరిగిన తర్వాత ఆ తర్వాత అనుకోకుండా ఏడాదికో 2 ఏళ్లకో ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో అక్కడ గెలిచే ప్రభుత్వం సభాకాలం కేవలం 3-4 ఏళ్ళు అంటే 2032 వరకే ఉంటుంది. ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే అసెంబ్లీలో ప్రభుత్వాలు కూలిపోతే ఈ పద్ధతి బాగానే ఉంటుంది. బట్ లోక్సభలో ప్రభుత్వం కూలిపోతే అదే జరిగితే మళ్ళీ ఎలక్షన్స్ జరగాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే జస్ట్ లోక్సభకే కాదు, లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో ప్రభుత్వాలను కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి వాటికి కూడా మళ్ళీ ఎలక్షన్ జరపాలనేది కోవింద్ కమిటీ సిఫార్సు. ఈ పాయింట్నే ప్రతిపక్ష పార్టీలని వ్యతిరేకిస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు చాలా క్రూరమైనది. ఇది చట్టంగా మారితే రాష్ట్రాల గొంతు నొక్కేస్తుంది, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది, రాష్ట్రాల పాలనకు విఘాతం కలిగిస్తుంది. ఇది డిఎంకే సుప్రీం తమిళనాడు సీఎం స్టాలిన్ కామెంట్. ఆయన మాటల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే భారతదేశం సమాఖ్య ప్రభుత్వం. సమాఖ్య ప్రభుత్వంలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. రక్షణ, ఆయుధాలు, కరెన్సీ లాంటి కేంద్ర ప్రభుత్వం విషయాల్లో రాష్ట్రాలు ఎలాగైతే జోక్యం చేసుకోవో అలాగే రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం కూడా జోక్యం చేసుకోకూడదు. అలాంటిది లోక్సభ అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేసి అధికారం కోల్పోతే దానికి శిక్ష రాష్ట్రాలకు పడడం ఏంటనేది ఇక్కడ విపక్షాల ప్రశ్న. దీనికి సమాధానం చెప్పడమే కేంద్రంలో ఉన్న బీజేపీకి పెద్ద సవాల్ కాబోతుంది. అయితే ఒకవేళ ఈ పాయింట్ మీద ప్రతిపక్షాలు కోర్టుకు ఎక్కితే రాజ్యాంగం ప్రకారం వాటికే ప్లస్ అవుతుంది. అంటే ఈ పాయింట్ని బిల్లులో నుంచి తీసేయమని కోర్టు కూడా కేంద్రానికి సజెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ పాయింట్ తీసేయాల్సి వస్తే కేంద్రం జమిలి ఎన్నికలు తెస్తున్న కారణమే వేస్ట్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా అనుకోకుండా లోక్సభలో ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ జమిలి మిస్ అయిపోతుంది. అయితే దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంది. అదేంటంటే ఒకవేళ లోక్సభలో ప్రభుత్వం కూలిపోయి అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ జరగాల్సి వస్తే అప్పుడు ఆ ఎన్నికలు కూడా మిగిలిన సభాకాలానికే జరగాలి. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే దీనికి భారీ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే దీనికి జాతీయ పార్టీలు ఒప్పుకుంటాయా అనేదే పెద్ద డౌట్. ఇక జమిలి ఎన్నికలు అనేవి ఇప్పటికే ప్రపంచంలో బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా లాంటి